హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, మనం 2025లో ఉన్నాం. 2022లో లాంచ్ చేసిన ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లేదా 14 ప్రో. సో ఈ మొబైల్స్ ఇప్పుడు మనం కొనొచ్చా? ఈ విషయం గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మీలో కొంతమంది ఇప్పటికీ నన్ను ఐఫోన్స్ గురించి అడుగుతుంటారు. అంటే వాళ్ళకి ఐఫోన్ వాడాలని ఉంటుంది, కాకపోతే ప్రైస్ చూస్తే చాలా ఎక్కువగా ఉంటుంటాయి. సో అందువల్ల సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కానీ లేకపోతే రీపర్బిష్డ్ మొబైల్ ఫోన్స్ కానీ కొంటే తక్కువ ప్రైస్కి వస్తాయి కదా అని చెప్పి చాలామంది అటువైపు అయితే చూస్తుంటారు. మరి 1,50,000 దగ్గర 2 లక్షలు ప్రైస్లు అయితే పెట్టలేరు. 50,000 60,000 రూపాయలు లేదా కనీసం 40,000 రూపాయలకు ఏదైనా ఒక ఐఫోన్ వస్తే తీసుకోవాలనుకుంటారు. కొంతమంది 25,000 30,000 రూపాయల్లో కూడా ఇంకా అంటే 13 అలాంటి 12 సిరీస్ లాంటి మొబైల్స్ని కూడా తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఐఫోన్ మీద వాళ్ళకున్న మోజ్ అనమాట. సో నన్ను అడిగితే అవన్నీ వదిలేసి ఐఫోన్ 14 ప్రో కానీ ప్రో మ్యాక్స్ కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయమని చెప్తాను అనమాట. సో ఆ మొబైల్స్ అయినా ఇప్పుడు మనం తీసుకోవడానికి అంటే ఇప్పుడు 2025లో వర్తా కాదా? ఎందుకంటే మనకి ఇయర్ మళ్ళీ ఐఫోన్ 17 సిరీస్ అయితే రాబోతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ మొబైల్ మనం తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని మాట్లాడుతున్నాం. నా దగ్గర అయితే 14 ప్రో మ్యాక్స్ ఉంది. ఈ మొబైల్ కొన్న తర్వాత 15 16 వచ్చినా నేను ఆ మొబైల్స్ అయితే కొనలేదు. దానికి కారణం ఏంటంటే పెద్ద మార్పు లేనప్పుడు మళ్ళీ నేను 1,50,000 పెట్టి ఆ మొబైల్ని ఎక్కడ కొన్నాను, ఈ మొబైల్ని సగం ధరకి ఎక్కడ అమ్ముకోను. ఈ మొబైల్ కొన్నప్పుడే 1,60,000 ఎంతో నాకు ప్రైస్ పడింది. సో మళ్ళీ ఇంకో మొబైల్ అయితే కొనదలుచుకోలేదు. ఇప్పుడు 17 సిరీస్ వస్తున్నాయి కాబట్టి అందులో 17 అల్ట్రా చాలా వరకు డిజైన్ పరంగా చేంజెస్, అలాగే సాఫ్ట్వేర్ పరంగాను హార్డ్వేర్ పరంగాను చాలా వరకు మార్పులు ఉంటున్నాయి కాబట్టి నేను కొంటే ఆ మొబైల్కి అయితే వెళ్తాను. అయితే ఇప్పుడు మనం 14 ప్రో కానీ ప్రో మ్యాక్స్ కానీ వీటి గురించి మాట్లాడుకునే ముందు అంటే ఇప్పుడు వచ్చిన ఆల్రెడీ 15 సిరీస్ కానీ 16 సిరీస్తో కంపేర్ చేస్తే అసలు ఏమి మార్పులు ఇందులో ఉన్నాయి, ఎందుకు ఈ మొబైల్ కొనకూడదు అనే విషయాన్ని అయితే చెప్తాను. అలాగే ఈ 2 ఇయర్స్ నుంచి నేను ఈ మొబైల్ వాడుతున్నాను. 2 ఇయర్స్ దాటుతుంది. నాకు ఇప్పటి వరకు ఈ మొబైల్ ఏమైనా ప్రాబ్లమ్స్ కనబడ్డాయి లేదనేది కూడా చెప్తాను. ఫైనల్గా ఈ మొబైల్ మనం తీసుకునేవాళ్ళంటే ఏ ప్రైస్లో తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, అలాగే తీసుకోవాలనే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కూడా మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను. లేటెస్ట్ మొబైల్తో కంపేర్ చేస్తే మనకి మార్పులు ఏమున్నాయంటే డిజైన్ పరంగా ఎటువంటి మార్పు ఉండదు. చూడడానికి మనకి అన్ని మొబైల్స్ ఒకేలా ఉంటాయి అనమాట. బ్యాక్ సైడ్ ఉంది. అలాగే ఇందులో మనకి యాపిల్ బయోనిక్ 16 చిప్ సెట్ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే వాటిలో 18 చిప్ సెట్ ఉంటుంది. అదొక డిఫరెన్స్. 18 చిప్ సెట్ ఉంది కాబట్టి మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఫీచర్స్ అయితే ఇప్పుడు లేటెస్ట్ వాటికి ఉంటాయి. 14 ప్రో కానీ ప్రో మ్యాక్స్ కానీ మీకు ఈ ఫీచర్స్ అయితే అప్డేట్ ద్వారా కూడా రావు. మరోటి ఇందులో మనకి 3x ఆప్టికల్ జూమ్ ఉంటుంది అనమాట 14 ప్రో మ్యాక్స్లో. అదే మనం లేటెస్ట్ మోడల్లో చూస్తే 5x ఆప్టికల్ జూమ్ ఉంటుంది. దీనివల్ల మీకు పెద్ద డిఫరెన్స్ అయితే తెలీదు. కెమెరా బటన్ అలాగే యాక్షన్ బటన్ ఈ రెండు మీకు ఇందులో అయితే ఉండవు. అలాగే లైట్నింగ్ కేబుల్తో వస్తుంది. లైట్నింగ్ పోర్ట్ ఉంటుంది అనమాట, టైప్ సి పోర్ట్ ఉండదు. ఇంతే డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ కోసం మనం ఇప్పుడు లేటెస్ట్ మొబైల్ అయితే తీసుకోవాలి. నేను 2 ఇయర్స్ పైనుంచే వాడుతున్నాను కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, ముందుగా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు నా బ్యాటరీ హెల్త్ వచ్చేసరికి ఈ మొబైల్లో 86% బ్యాటరీ హెల్త్ అయితే ఉంది. అంటే నేను ఎక్కువగా స్టూడియోలోనే ఉంటాను, ఎక్కువ బయట కూడా వెళ్ళను కాబట్టి నాకైతే 86% ఉంది. సాధారణంగా 2 ఇయర్స్ వాడిన తర్వాత చాలా మొబైల్ ఫోన్స్లో అది కూడా ఎక్కువగా వాడే వాళ్ళకి 80% కూడా బ్యాటరీ హెల్త్ అయితే వెళ్తూ ఉంటుంది. నాకైతే బ్యాటరీ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అప్పుడప్పుడు ఏదైనా అప్డేట్స్ వచ్చినప్పుడు ఒక్కోసారి అప్డేట్స్లో ఉండే కొన్ని బగ్స్ వల్ల ఆప్టిమైజేషన్ సరిగ్గా లేక కొన్నిసార్లు తొందరగా డ్రైన్ అయిపోతుంటుంది. మళ్ళీ వాళ్ళు కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ ఎప్పటికప్పుడు ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా సరే యాపిల్ అనేది సాఫ్ట్వేర్ తొందరగా ఇస్తూ ఉంది కాబట్టి మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది ఫిక్స్ అయిపోద్ది. రీసెంట్గానే నేను ఒక అప్డేట్ చేస్తే నాకు బ్యాటరీ తొందరగా డ్రైన్ అయ్యేది. వెంటనే వీళ్ళు వేరే అప్డేట్ రిలీజ్ చేశారు. అప్డేట్ చేసుకున్న తర్వాత నాకు బ్యాటరీ బాగానే ఉందన్నమాట. ఫుల్ డే అయితే నాకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అదే మీరు బయట ఎక్కువగా తిరుగుతారు అనుకుంటే వాళ్ళకి ఫుల్ డే కొద్దిగా కష్టం అని చెప్పొచ్చు అనమాట, ఎక్కువగా వాడుతుంటే. ఎందుకంటే ఇప్పుడు అందులో సమ్మర్ కదా, సమ్మర్లో అయితే తొందరగానే డ్రైన్ అవుతుంది. కొన్నిసార్లు అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు నాకు తొందరగానే డ్రైన్ అవుతుంటుంది. ఆ టైంలో నేను పవర్ బ్యాంక్ అయితే యూజ్ చేస్తుంటాను. అలాగే నేను ఫేస్ చేసే మరో ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ మనకి లైట్నింగ్ కేబుల్ అయితే దొరకవు. అదొక ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేస్తుంటాను. అందువల్ల నేను ఒక చిన్న అడాప్టర్ అయితే పెట్టుకొని వెళ్తాను. ఈ అడాప్టర్ ఉండటం వల్ల మన దగ్గర పవర్ బ్యాంక్ ఉన్నా లేదా ఎక్కడైనా సరే టైప్ సి కేబుల్స్ అంటే టైప్ సి ఛార్జర్స్ అనేది లేకుండా ఉండదు. అక్కడ నేను పెట్టుకొని ఈ మొబైల్ అయితే ఛార్జ్ చేసేస్తాను. 1 అవర్ 10 మినిట్స్లో ఆల్మోస్ట్ ఛార్జ్ అయితే అయిపోద్ది అనమాట. ఈ 2 ఇయర్స్లో నేను గమనించిన మరో ప్రాబ్లం ఏంటంటే వెయిట్ అనమాట. చాలా భారీ వెయిట్ ఉంటుంది. దాదాపుగా 240 గ్రామ్స్ మీకు ఈ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అంటే పై పాకెట్లో పెట్టే వాళ్ళకి ఈ మొబైల్ అసలు సూటబుల్ కాదని చెప్తాను. మనకి హీటింగ్ ఇష్యూ అంటే నాకైతే పెద్ద హీటింగ్ ఇష్యూ అయితే లేదు. కానీ మీరు అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు మీరు ఎక్కువగా కెమెరా వాడుతున్నారు అనుకోండి, ఆ సిచ్యువేషన్లో అయితే మాత్రం మీకు హీట్ అయితే అవుతూ ఉంటుంది. కెమెరా ఎక్కువగా వాడే వాళ్ళకి కెమెరా అది కూడా మీకు వీడియో రికార్డ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా హీట్ అయితే అవుతుంటుంది. ఆ టైంలో బ్యాటరీ కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చెప్పాను కదా, ఇందులో మీకు A16 బయోనిక్ చిప్ సెట్ అయితే ఉంది. చిప్ సెట్ మనకి 2 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పడానికే కానీ అసలు యాక్చువల్గా
పర్ఫార్మెన్స్ విషయంలో నేను కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే కొన్నప్పుడు ఎటువంటి స్మూత్ పర్ఫార్మెన్స్ ఉందో సేమ్ అటువంటి పర్ఫార్మెన్సే మరి గేమ్స్ ఆడేటప్పుడు కానీ మల్టీ టాస్కింగ్లో కానీ అసలు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. నన్ను అడిగితే యాపిల్ మల్టీ టాస్కింగ్లో కింగ్ అని చెప్తాను అనమాట. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఎన్ని అయినా సరే మీరు పేజెస్ ఓపెన్ చేసేయండి, ఎన్ని యాప్స్ గేమ్స్ ఎన్నైనా ఓపెన్ చేయండి, అవి మనకి అలాగే బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే. సో మొబైల్ అయితే స్లో అవ్వదు. ఇప్పటికీ మొబైల్ అసలు స్లో అనేది అయితే లేదు. ఒకప్పుడు కొన్ని రూమర్స్ ఉండేవి అప్డేట్స్ ద్వారా మనకి మొబైల్ స్లో చేస్తున్నారు. ఆ తర్వాత మొబైల్ అంటే యాపిల్ మీద కూడా కేసు అయింది. తర్వాత వాళ్ళు కూడా కొంచెం దారిలోకి వచ్చారనుకోండి. వీళ్ళు అప్డేట్స్ ద్వారా ఇప్పుడు ప్రస్తుతానికైతే స్లో చేయడం అయితే ఏం లేదు. నా దగ్గర ఉన్న మొబైల్ అయితే మాత్రం కొన్నప్పుడు ఎటువంటి స్పీడ్లో ఉందో సో ఇప్పటికీ అదే స్పీడ్లో ఉంది. నా దాంట్లో మొబైల్లో చాలా అప్లికేషన్స్ అయితే ఉంటాయి. దాదాపుగా నేను అనుకోవడం అంటే లెక్క అయితే పెట్టలేదు కానీ ఒక 150 అప్లికేషన్స్ అయినా అంటే గేమ్స్ అప్లికేషన్స్ కలిపి ఉంటాయి. ఇక ఈ మొబైలు నాకు ఇప్పుడు లేటెస్ట్ మొబైల్‌తో కంపేర్ చేస్తే సో పాత మొబైల్ వాడుతున్నానన్న ఫీలింగ్ అయితే ఎప్పటికీ కలిగించలేదని చెప్పొచ్చు. దానికి కారణం ఏంటంటే మొబైలు మనకి డైనమిక్ ఐలాండ్‌తోనే వస్తుంది. లేటెస్ట్‌గా ఉన్న మొబైల్స్ కూడా మనకి ఇలాగే వస్తాయి. అలాగే మనకి ఇది బాక్స్ ఫ్రేమ్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా డిజైన్ అలాగే ఉండటం వల్ల నాకు ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చే 16 సీరీస్ మొబైల్స్ నేను వాడలేకపోతున్నాననే అసలు ఎక్కడ నాకింత డిసప్పాయింట్ కూడా ఎప్పుడు కలగలేదనమాట. సో కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నాకు ఫోటోస్ కన్నా వీడియోస్ బాగా అసలు నచ్చుతాయి. మీరు వ్లాగర్స్ అనుకోండి. సో మీకు ఒక ఐఫోన్ అయితే నేను రికమెండ్ చేస్తాను వీడియో రికార్డింగ్ కోసం. సో అందులో చూసుకుంటే ఈ మొబైల్ మనకి కెమెరా వీడియో రికార్డింగ్‌లో ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన మొబైల్స్‌తో కంపేర్ చేస్తే అంటే లేటెస్ట్ మోడల్స్‌తో కంపేర్ చేస్తే కెమెరా పరంగా మీకు పెద్ద మార్పు కూడా లేదు. సేమ్ కెమెరా సెటప్‌నే వాడారు. నేను అన్బాక్స్ చేసేటప్పుడు ప్రోడక్ట్ వీడియోస్ షూట్ చేస్తాను కదా! కొన్ని క్లిప్స్ అనేవి నేను ఐఫోన్‌తోనే రికార్డ్ చేస్తుంటాను. అవి మనకి డీఎస్ఎల్ఆర్ లాగా ఎడిటింగ్ చేసిన తర్వాత డీఎస్ఎల్ఆర్ ఫీలింగ్ అయితే కలిగిస్తాయి. అంటే అలాగుంటాయన్నమాట. మనకి ఫోన్‌తో రికార్డ్ చేసామని మనకి ఎక్కడ అనిపించదు. అంత ఎక్సలెంట్ కెమెరా క్వాలిటీ ఉంటది. ఇప్పటికి కెమెరా పర్ఫార్మెన్స్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. సో డిస్‌ప్లేలో మీకు స్పెసిఫికేషన్స్ సేమే ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అయినా సరే, ఈ మోడల్ అయినా సరే డిస్‌ప్లే క్వాలిటీ కూడా మీకు ఎక్సలెంట్ ఉంటుంది. పీక్ బ్రైట్‌నెస్ నిట్స్ మీకు 2000 నిట్స్ అయితే ఇస్తారు. ఎక్సలెంట్ డిస్‌ప్లే క్వాలిటీ అయితే ఉంటది. ఒకవేళ ఇప్పుడు మొబైల్ కొన్నారనుకోండి, ఇప్పటి నుంచి మళ్ళీ మనకి 3-4 సంవత్సరాలు యాపిల్ సాఫ్ట్‌వేర్ అప్డేట్‌ని కూడా ప్రొవైడ్ చేస్తది. వీళ్ళ దగ్గర నాకు నచ్చే విషయం అదే అనమాట. అంటే 2025లో ఉన్నాము. 2028 కానీ 29 వరకు కూడా మనకి సాఫ్ట్‌వేర్ అప్డేట్ అయితే వీళ్ళు అందిస్తారు. సో ఓవరాల్‌గా చెప్పాలంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను కొన్నప్పుడు ఇప్పుడు వరకు చూస్తే సో నాకు ఎటువంటి డిసప్పాయింట్ అయితే లేదు. అప్పుడు కొన్నప్పుడు ఎటువంటి పర్ఫార్మెన్స్, ఎటువంటి సిట్యుయేషన్‌లో మొబైల్ ఉందో సో ఇప్పటికి నాకు అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే నేను కొన్న తర్వాత చాలా సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. అప్డేట్‌ల ద్వారా కొత్త ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. ఒక ఏఐ ఫీచరే లేదు. నాకు దాంతో కూడా అవసరం లేదు. దానికోసం నేను జెమినీ అలాగే చాట్ జీపీటీ లాంటివి ఇన్‌స్టాల్ చేసుకొని వాడుతున్నాను. ఇక ఈ మొబైల్ ఇప్పుడు మనం తీసుకోవచ్చా అంటే సో ఖచ్చితంగా కళ్ళు మూసుకొని చక్కగా తీసుకోవచ్చు. ఎందుకు అంటే మీరు ఇప్పుడు కొత్త మొబైల్‌కి అంత ప్రైస్ పెట్టలేరు కాబట్టి సో సెకండ్ హ్యాండ్‌లో ఈ మొబైల్స్ అనేవి తక్కువగా వస్తాయి కాబట్టి సో తీసుకోవచ్చు. మరి ఎలా తీసుకోవాలి? ఎక్కడ తీసుకోవాలంటే మీకు రీపర్బిష్డ్ మొబైల్ ఫోన్స్ మీకు వెబ్‌సైట్‌లో అయితే దొరుకుతుంటాయి. రీపర్బిష్డ్ మొబైల్స్ అంటే మొబైల్స్ అనేవి మనం ఎక్స్‌చేంజ్‌లో ఇచ్చేసి వేరే మొబైల్ తీసుకుంటూ ఉంటాం కదా! అది కంపెనీకి ఇచ్చినా లేకపోతే థర్డ్ పార్టీకి ఇచ్చినా సో వాళ్ళేం చేస్తారంటే ఆ మొబైల్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే సపోజ్ ఛార్జింగ్ పోర్ట్ పోయినా, స్పీకర్ సరిగ్గా పోయినా, మైక్ పోయినా, కెమెరాలో ఏదైనా పోయినా, డిస్‌ప్లే పోయినా, లేకపోతే చుట్టూ ఫ్రేమ్ అనేది అరిగిపోయి డెంట్ పడినా ఇలాంటివి ఏవైతే ఉంటాయో స్పేర్ పార్ట్స్‌ని వీటిని రీప్లేస్ చేసి కొత్త వాటితో రీప్లేస్ చేసి సో మళ్ళీ నీట్‌గా కొత్త దానిలా తయారు చేసి మీకు అమ్ముతారనమాట. దీన్నే రీపర్బిష్డ్ మొబైల్ ఫోన్స్ అంటారు. సో ఇలాంటి మీకు దొరుకుతాయి. తక్కువలో అయితే దొరుకుతాయి. ఇక మరోటి సెకండ్ హ్యాండ్ మొబైల్స్. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అనేవి సో ఇంతకుముందు చెప్పినట్టుగానే షాప్ వాళ్ళు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొంటుంటారు. కొంతమంది ఎక్స్‌చేంజ్ ఇచ్చి కొత్త మొబైల్ తీసుకుంటారు కాబట్టి షాప్ వాళ్ళ దగ్గర ఎక్కువగా మనకి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. అంటే కొంతమంది సెకండ్ హ్యాండ్ బెస్టా, రీపర్బిష్డ్ బెస్టా అంటే చక్కగా నీట్‌గా యూజ్ చేసిన మొబైల్ మీకు సెకండ్ హ్యాండ్‌లో వస్తే సో అదే తీసుకోమని చెప్తాను రీపర్బిష్డ్ కన్నా. ఎందుకంటే రీపర్బిష్డ్ అనేసరికి మీకు మొబైల్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఒకసారి ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ చేసిన తర్వాత మొబైల్ పైనైతే నీట్‌గా కనిపిస్తది. అంటే మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు అంటారు చూసారా? అలాగే లోపల వాళ్ళు అసల ఎలా ఫిట్ చేశారు, ఎలా ఉంది అనేది మనకు తెలీదు కాబట్టి పెద్దగా చెప్పలేము. మాక్సిమం ఓపెన్ కాని మొబైల్‌నే తీసుకోమని నేను చెప్తాను. సో మీరు ఎక్కడ తీసుకుంటారు, మీకు ఎక్కడ కన్వీనియంట్‌గా ఉంది, మీరు దేన్ని ఎక్కువగా ట్రస్ట్ చేస్తారనేది మీరు తీసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటది. ఇంకా ఏ ప్రైస్‌లో తీసుకోవాలి అంటే యాక్చువల్‌గా ఇది కూడా మొబైల్ కండిషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో 128 జీబీ నుండి 1 టీబీ వరకు స్టోరేజ్ వేరియంట్స్ ఉన్నాయి. నేను 128 జీబీని స్కిప్ చేయమని చెప్తాను. మినిమమ్ 256 జీబీ నుండి తీసుకోండి. అక్కడ నుంచి మీకు మొబైల్ కండిషన్ బట్టి రూ. 40,000 నుంచి 1 టీబీ వరకు ఉన్నాయి కాబట్టి దాదాపుగా రూ. 65,000 వరకు ఈ మధ్యలో ఈ మొబైల్‌లో ఉండే కండిషన్ బట్టి సో మీకు మొబైల్స్ అయితే దొరుకుతాయి. సో అంటే ఏ రేట్లు దొరుకుతాయని కాదు. సో మీరు తీసుకునేటప్పుడు ఈ ప్రైజుల్లో అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఇంకా తీసుకునే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సో ఫస్ట్ ఏంటంటే మనం బ్యాటరీ హెల్త్ చూసుకోవాలనమాట. బ్యాటరీ హెల్త్ ఎంతుంది అనేది మరి సెకండ్ హ్యాండ్‌లో తీసుకుంటే రీపర్బిష్డ్ అయితే ఆల్మోస్ట్ బ్యాటరీ కూడా మార్చేస్తారు. సో అక్కడ మీకు కనిపించదు.
మినిమమ్ తక్కువలో తక్కువ చూసుకున్న 80% బ్యాటరీ హెల్త్ ఉండాలన్నమాట మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకునేటప్పుడు. ఇంకా అంతకన్నా తక్కువగా ఉంటే మెల్లమెల్లగా మీకు బ్యాటరీ అనేది ఆ తర్వాత నుంచి మీకు తొందరగా బ్యాటరీ హెల్త్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ అలా పోయిందంటే మీకు బ్యాటరీ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటది. దాదాపుగా 4500 ఏమో ఉంటదనుకుంటా. సో, నాకు అంతగా ఐడియా లేదు. ఇక తర్వాత కింద పడిపోయిందా లేదా మొబైల్ చూడాలి. సో, మొబైల్ చుట్టూ మీకు డెంట్స్ లాంటివి ఏవైనా ఉన్నాయా? జాగ్రత్తగా పరీక్షించుకొని చూసుకోవాలి. ఒకవేళ డెంట్స్ ఉన్నా మొబైల్‌కి ఏమి డ్యామేజ్ జరగలేదు అనుకుంటే దాని ప్రకారం డెంట్ ఉన్నా సరే మీకు మొబైల్ ప్రైస్ ఆల్మోస్ట్ ఒక రూ. 5000 తగ్గిపోద్దనమాట. సో, అలా చూసుకొని తీసుకోవాలి. ఇంకోటి డిస్‌ప్లే మధ్యలో గ్యాప్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు ఈ డిస్‌ప్లే ఉంది కదా! సో, ఒకవేళ ఈ మొబైల్ ఓపెన్ చేసి మళ్ళీ పెట్టినప్పుడు గమ్మింగ్ సరిగ్గా సెట్ అవ్వకపోయినా మొబైల్ బాగా హీట్ ఎక్కుతుందనుకుంటే ఈ గమ్ వదిలేసి ఆ మధ్యలో ఒక గ్యాప్ లాంటిది ఏర్పడుతుంది. కొద్దిగా డిస్‌ప్లే పైకి ఉబ్బినట్టో లేపోతే గ్యాప్ గాని ఏర్పడతదనమాట. ఇలా ఉంది అంటే మొబైల్ ఓపెన్ అయినా అయి ఉండాలి. లేపోతే ఎక్కువగా వాడేయడం వల్ల మొబైల్ ఎక్కువ ఓవర్ హీట్‌తో సో, అలాగైనా అయి ఉండాలి. సో, అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ కింద 2 స్క్రూలుంటాయి. ఈ స్క్రూలు ఓపెన్ చేశారా లేదా అనేది చూడాలనమాట. ఓపెన్ చేస్తే మీకు అక్కడ స్క్రూస్ కొంచెం అరిగినట్టుగా గాని, లేపోతే దాని మీద చిన్న మార్కులు లాంటివి ఏర్పడతాయి. సో, దాని ప్రకారం మీరు మొబైల్ ఓపెన్ అయిందని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఓపెన్ అయిందంటే ఏదో కారణం లేకుండా ఓపెన్ అవ్వదు కదా! సో, అదేంటనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వాటర్ డ్యామేజా కాదా? ఇది కూడా టెస్ట్ చేయాలనమాట. సో, వాటర్ డ్యామేజ్ ఎలా తెలుస్తుంది అంటే, వాటర్‌లో పడిన తర్వాత మీకు మొబైల్ డిస్‌ప్లేకి గాని, బ్యాక్ సైడ్ కెమెరాకి గాని చెమ్మ లాంటిది ఏర్పడతది. ఆ చెమ్మ కాస్త ఎండిపోయి ఒక మరకలు లాంటివి ఏర్పడతాయి. సో, ఇలాగ ఉన్నది అంటే అది వాటర్ డ్యామేజ్ అని అర్థం. అంటే డిస్‌ప్లేలో మీకు బ్యాక్ సైడ్ ఒక చిన్న చిన్న మచ్చలు లాంటియో, మరకలు లాంటియో, నలకలు లాంటియో కనబడుతుంటాయి. సేమ్ అలాగే మనకి కెమెరా పోర్షన్‌లో కూడా కనబడతాయి. అలా కనబడుతున్నాయంటే అది వాటర్ డ్యామేజ్ అనమాట. సో, అది కూడా చూసుకోవాలి. ఇక అలాగే స్పీకరు, మైకు సో, ఈ 2 కూడా టెస్ట్ చేసుకోవాలన్నమాట. మాట్లాడేటప్పుడు స్పీకర్ అండ్ మైక్ బాగానే పనిచేస్తుందా లేదా? అవతల వాళ్ళకి మీకు స్పష్టంగా వెళ్తుందా లేదా? అవతల వాళ్ళ మాటలు మీకు స్పష్టంగా వినిపిస్తున్నాయా లేదా? అలాగే మనం లౌడ్ స్పీకర్ పెట్టినప్పుడు ఏమైనా గేర్ వస్తుందా లేదా? ఇయర్ పీస్ గేర్‌గా వస్తుందా లేదా? ఇవి కూడా టెస్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత సెన్సార్స్ ఇప్పుడు సెన్సార్స్ టెస్ట్ చేయాలంటే మీకు యాప్స్ అయితే దొరుకుతున్నాయి. సెన్సార్ టెస్ట్ అని చెప్పేసి మనకి ఆండ్రాయిడ్‌లో దొరుకుతాయి. మనకి ఐఫోన్‌లో కూడా సెన్సార్ టెస్ట్‌కి సంబంధించి కొన్ని యాప్స్ దొరుకుతాయి. సో, వాటిని బట్టి మీకు సెన్సార్స్ బాగా పనిచేస్తున్నాయో చూసుకోవాలి. ఇంకోటి కాల్ చేసినప్పుడు మీరు చెవి దగ్గర పెట్టుకోగానే ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది. సో, ఆ సెన్సారు మన చెవి దగ్గర పెట్టుకోగానే డిస్‌ప్లే ఆఫ్ చేసేస్తదనమాట. సో, అలాగ ఆఫ్ అవుతుందో లేదో చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్ పనిచేస్తుందో లేదో తెలుస్తది. బ్రైట్‌నెస్ ఎక్కువగా పెట్టి ఇలా పైన మీద చేయి పెట్టి ఉంచారనుకోండి, ఆటోమేటిక్‌గా బ్రైట్‌నెస్ తగ్గుతుందంటే సో, బ్రైట్‌నెస్ సెన్సార్ కూడా మీకు చక్కగా పనిచేస్తుందని అర్థమవుతుందనమాట. అంటే లైటింగ్ సెన్సార్, యాంబియంట్ సెన్సార్ అని కూడా పిలుస్తారు. అలాగే ఏదైనా గేము మీరు పబ్‌జీ లాంటి గేమ్స్ అవి ఓపెన్ చేసి సో, ఇలా చూసుకున్నారనుకోండి, సో, జీరో కూడా చక్కగా పనిచేస్తుందా లేదా? అలాగే కంపాస్ అనే యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని సో, కంపాస్ సరిగ్గా పనిచేస్తుందా లేదా? ఇలాగ మీరు సెన్సార్స్‌ని చాలా రకాలుగా అయితే టెస్ట్ చేయొచ్చు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఐక్లౌడ్ సైన్ అవుట్ అయిందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఒకవేళ సెకండ్ హ్యాండ్ మొబైల్ మీరు కొంటున్నారనుకోండి, పాత యూజరు ఐక్లౌడ్ గనక పెట్టేసి ఉంచితే ఆ మొబైల్ మీకు తర్వాత దేనికి పనికిరాదు. ఒక పేపర్ వెయిట్ కింద పక్కన పెట్టుకోవాల్సి ఉంటుందనమాట. సో, ఐక్లౌడ్ అనేది సైన్ అవుట్ అయిందా లేదా? సో, ఎప్పుడైనా మొబైల్ కొన్నప్పుడు మొత్తం రీసెట్ చేసేసి అంటే ఫ్యాక్టరీ రీసెట్ చేసి మళ్ళీ మన సొంతంగా మన యాపిల్ ఐడీతో లాగిన్ అయ్యే విధంగా ఉండే మొబైల్‌ని చూసుకొని అప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. సో, వారంటీ అయితే ఆల్మోస్ట్ మీకు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అది కూడా ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోతుంది. ఇంకొంచెం ఎర్లీగా ఎవరైనా కొంటే వారంటీతో కూడా రావచ్చు. ఉంటే ఇంకా మంచిదనమాట వారంటీ ఉంటే. మాక్సిమం వారంటీ అయితే నాకు తెలిసి 80% మొబైల్ ఫోన్స్‌కి వారంటీ ఉండదు. అది కూడా ఉంటే అది కూడా చూసుకోవడం మంచిది. ఫైనల్‌గా బిల్లు, బాక్సు సో, ఇది ఉండేలా చూసుకోవాలి. బిల్లు మీద గాని, బాక్స్ మీద గాని మనకు ఐఎంఐ నంబర్ సేమ్ ఉండేలాగా చూసుకోవాలి. లేకపోతే అది థెఫ్టెడ్ మొబైల్ అనుకో ఎక్కడైనా దొబ్బుకొచ్చిందనుకో మీరు ఇరుక్కుంటారనమాట. సో, అది కూడా ఫైనల్‌గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇవి మీరు మొబైల్ ఫోన్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. యాక్చువల్‌గా నేను చెప్పినవ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఇది ఓన్లీ ఐఫోన్‌కనే కాదు మీరు ఆండ్రాయిడ్ మొబైల్ కొన్నా సరే ఇవన్నీ టెస్ట్ చేసుకొని తీసుకుంటే సో, మీకు మంచి మొబైల్ మీరు కొనుక్కుంటారు. సో, అది కొంచెం ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంటుందనమాట. ఎందుకంటే కొనేదే సెకండ్ హ్యాండ్ మొబైలు. సో, మన దగ్గర డబ్బులు లేక సెకండ్ హ్యాండ్‌కెళ్తాము. అలాంటిది తీసుకున్న వెంటనే పాడైపోయిందనుకోండి. సో, మన పరిస్థితి ఏంటి చెప్పండి? దాచుకొని సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటే అది కూడా పాడైపోతుంది. అందువల్ల ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని సో, అప్పుడు ఫోన్ కొనుక్కోమని చెప్తాననమాట. సో, ఓవరాల్ చెప్పేదంటే ఎప్పటికీ తీసుకోదగ్గ మొబైలే. ఎప్పటికీ సూపర్ మొబైల్ అనమాట. 1,50,000 అలా పెట్టేసి ఇప్పుడు కొత్త మొబైల్స్ తీసుకోకుండా హ్యాపీగా ఈ మొబైల్ తీసుకోవచ్చు. అలాగే యాపిల్ ఎకో సిస్టమ్ కూడా చాలా బావుంటది. ఈ విధంగా మనం సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనటం వల్ల సో, పర్యావరణాన్ని కూడా కాపాడినోళ్ళం అవుతాం అనమాట. అది. సో, మీలో ఎంతమంది ఐఫోన్ మీద మోజుగా ఉన్నారు? ఒక సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అయినా సో, మంచి మొబైల్ వస్తే కొనటానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే మీలో ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఆల్రెడీ కొనేసుంటే అది ఏం బ్రాండ్ అయినా పర్లేదు. ఐఫోన్ అనే కాదు మీరు ఆండ్రాయిడ్‌లో అయినా సరే కొనుంటే సో, వాటి మీద మీ ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్పండి. ఎలా ఉంది? బానే వాడగలుగుతున్నారా? మీకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా లేదా అని కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్తే సో, సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకోవాలనే వాళ్ళు కూడా మీ కామెంటు యూజ్ అవుతుంది. సో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.